నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. శైలజ గారు అడుగుతున్నారండి, సార్ నా కామెంట్ కి రిప్లై ఇవ్వండి సార్. తప్పకుండా అమ్మా. 19 ఇయర్స్ కి పిగ్మెంటేషన్ పింపుల్స్ వచ్చింది సార్. ఇప్పుడు నా వయసు వచ్చేసి 25 సంవత్సరాలు. పిగ్మెంటేషన్ పెరుగుతూ వస్తుంది. నోస్ పైన చీక్స్ కి పిగ్మెంటేషన్ పెరుగుతూ వస్తుంది. ఎలాంటి సన్ స్క్రీన్ అండ్ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ ఇలాంటివి యూస్ చేయాలి? సజెషన్స్ ఇవ్వండి సార్. ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా అని అడుగుతున్నారు. అలానే చాలా ఎక్కువగా పిగ్మెంటేషన్ ఉంది సార్, అలానే పింపుల్స్ కూడా ఉన్నాయి అని అడుగుతున్నారండి శైలజ గారు. శైలజ గారు, చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. యంగ్స్టర్స్ లో, యువతుల్లో వాళ్ళకి చాలా ఎక్కువగా నలుపు వచ్చేసి పిగ్మెంటేషన్ అనేది చాలా ప్రొలాంగ్డ్ గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ స్కిన్ టెండెన్సీ నలుపుగా ఉండే మార్పు ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఎప్పుడైనా కానీ దెబ్బ తగిలినప్పుడు నలుపు ఎలా వస్తుందో అలా మొటిమలు అయినప్పుడు అలానే పిగ్మెంటేషన్ గా ఉండిపోవటం, లేకపోతే ఇతరత్ర పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ కూడా రావటం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ వివరంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నానండి. అందుకోసమనే ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి ఇలాంటి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అనేది వయసులో ఉన్నప్పుడు ఉంటాయండి. పిగ్మెంటేషన్ అనేది వచ్చినప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. పిగ్మెంటేషన్ అలానే మొటిమలు ఉన్నప్పుడు మనం సన్ స్క్రీన్స్ వాడొచ్చా, వాడకూడదా? చాలా మంది ఇతరత్ర సన్ స్క్రీన్స్ వాడినప్పుడు మొటిమలు పెరుగుతూ ఉంటాయి. అలానే సన్ స్క్రీన్స్ వాడకుండా ఉంటే అవి నల్లగా అవ్వటం, పిగ్మెంటేషన్ పెరగటం, ఇలాంటి అనేకమైన కన్ఫ్యూజ్డ్ ప్రాబ్లమ్స్ లో ఉంటారనమాట. ఈ కన్ఫ్యూజ్డ్ సినారియోలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పింపుల్స్ ని ఎలాగ ట్రీట్ చేస్తున్నాము, అలానే పిగ్మెంటేషన్ ని కూడా మనం బాగా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. పిగ్మెంటేషన్ ఎలా ట్రీట్ చేస్తాం, అసలు ఏ లెవెల్లో ఉంది పిగ్మెంటేషన్ అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఏ లెవెల్లో అంటే డీప్ డర్మల్లో పిగ్మెంటేషన్ ఉందా, ఎపిడర్మల్లో పిగ్మెంటేషన్ ఉందా, చాలనాల నుంచి ఉంది పిగ్మెంటేషన్, లేకపోతే షీట్ లైక్ పిగ్మెంటేషన్ ఉందా, లేకపోతే మ్యాక్యూల్స్ లైక్ చిన్న చిన్న మచ్చలు ఉన్నాయా, ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మొటిమలతో వచ్చే మచ్చలు చుక్కలు చుక్కలుగా ఉంటాయి, కానీ ఇతరత్ర పిగ్మెంటేషన్ అంతా నలుపు ఒక లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ నలుపు ఫామ్ అయినప్పుడు పిగ్మెంటేషన్ ని మనం ఎలా ట్రీట్ చేస్తాము అని అంటే, ఫస్ట్ మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది సన్ స్క్రీన్ అండి. సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ ఎంతగా పెడుతూ ఉంటే మనకు అంత మంచి బెనిఫిట్ అనేది ఉంటూ ఉంటుంది. సన్ స్క్రీన్ లో అవోబెంజోన్స్, ఆక్సిబెంజోన్స్, ఆక్టోక్సిసినమేట్స్ ఇలాంటి కెమికల్ సన్ స్క్రీన్స్ కూడా ఉంటాయి. కొన్ని అపోహలు వచ్చాయి, కెమికల్ సన్ స్క్రీన్స్ వాడితే బాడీలోకి అబ్జార్ప్షన్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కానీ మనం వాడే మోతాదులో అది కెమికల్ సన్ స్క్రీన్స్ అయినా కానీ మనకు అంత ఈజీగా అబ్జార్ప్షన్ అనేది ఉండదండి. అలానే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, మైక్రోనైజ్డ్ ఫిజికల్ సన్ స్క్రీన్స్ అనేటివి ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. సేఫ్ గా న్యూయర్ జనరేషన్ సన్ స్క్రీన్స్ అనేటివి వస్తున్నాయి. మెక్సోరిల్ అని చెప్పి, టినోసార్బ్ అని చెప్పేసి ఇలాంటి అనేక రకమైన ఫిజికల్ సన్ స్క్రీన్స్ మైక్రోనైజ్డ్, స్కిన్ ఫ్రెండ్లీ, ఆయిలీ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా, యాక్నే ప్రోన్ స్కిన్ అయినా వాటికి మంచి స్కిన్ ఫ్రెండ్లీ సన్ స్క్రీన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఈ సన్ స్క్రీన్స్ అనేది వాడుతూ ఉంటే మనకి ఏమవుతుందనంటే, నాన్ కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ అనేటివిగా మనం యూస్ చేయాలన్నమాట. ఈ సన్ స్క్రీన్స్ ఇవి వాడుతూ ఉంటే మనకి ఏమవుతాయంటే, మొటిమలు కొత్తగా రాకుండా అలానే మచ్చలు కూడా మనకి కంట్రోల్లో అయిపోతూ ఉంటాయి. మరి మొటిమలకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, నేను లాస్ట్ టైం చెప్పాను కదండి వీడియోస్లో, నా ఛానల్లో పాత వీడియోస్లో నేను చెప్పానండి. ఎప్పుడైనా కానీ మీరు కావాలనంటే నా వీడియోస్ని మీరు డీటెయిల్గా చూస్తే మీకు చాలా అర్థమవుతుంది. అయితే మొటిమలు రావడానికి అనేది హార్మోనల్ రీజన్స్ ఉంటాయి. హార్మోనల్ రీజన్స్ తోటి మీకు మొటిమలు అనేటివి ఆయిల్ ల్యాండ్స్ తోటి మనకి అక్కడ ఆయిల్ ముద్దల్లాగా ఇరుక్కొని, ఆ ముద్దల్లోంచి మనకి బ్యాక్టీరియా అంతా వచ్చేసి దాని నుంచి మనకి ఇన్ఫెక్షన్ అనేది పెరిగిపోయి పస్ట్యూల్స్ లాగా మారి మొటిమలు మనకి పుండులాగా మారిపోతాయి అన్నమాట. అవి నొప్పిగా అయిపోయి, లేకపోతే విపరీతమైన పసుతో పేరుకుపోయి మనకి ఏమవుతుందనంటే అక్కడ స్కారింగ్ ఫార్మేషన్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటప్పుడే మనము మంచిగా యాంటీబయాటిక్స్ కానీ, యాక్నిబయాటిక్స్ కానీ తీసుకొని, వైటమిన్ ఏ ఐసోమర్స్ తీసుకొని, టాపికల్ ప్రిపరేషన్స్ యూస్ చేసి పీల్స్, లేజర్స్ అనేటివి కాంబినేషన్ లో చేయటం తోటి చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి వస్తూ ఉంటాయి. చర్మంలో మనకి బెటర్ రిజల్ట్స్ రావటానికని, మంచి రిజల్ట్స్ తీసుకురావటానికని పీల్స్, లేజర్స్ తో పాటు మనకి ఇతరత్ర రెడ్ లైట్ మనకి థెరపీస్ అనేటివి ఉంటాయి, బ్లూ లైట్ థెరపీస్ అని ఉంటాయి. ఇలాంటి అనేకమైన థెరపీస్ మనం స్కిన్ లో చేస్తూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకున్న దాంతో నైట్ టైమ్ సీరమ్స్ కూడా అజిలిక్ యాసిడ్ బేస్ సీరమ్స్, కోజిక్ యాసిడ్ బేస్ సీరమ్స్, గ్లైకాలిక్ యాసిడ్ బేస్ సీరమ్స్, మాండ్లిక్ యాసిడ్ సీరమ్స్ ఇవన్నీ యూస్ చేస్తుంటే చర్మంలో మనకు అక్కడ నలుపంతా కొద్దిగా కంట్రోల్ వస్తూ ఉంటాయి. లేజర్స్ అనేది ఎలా చేస్తాం,
పీల్స్ అనేది ఎలా చేస్తాం అని అంటే, లేజర్ అనేది మనకు ఒక కార్బన్ లేయర్ అనేది ఒకటి అక్కడ అప్లై చేసి లేజర్ తోటి పీల్ చేస్తామండి. ఈ లేజర్ తోటి పీల్ చేయడం తోటి ఏమవుతుందనంటే అక్కడ ఉన్న చర్మంలో ఉన్న నలుపు అంతా మనకి తగ్గటం అనేది అవుతూ ఉంటుంది. అలానే మనకి ఆయిల్ ల్యాండ్ లో ఉన్న ఆయిల్ ల్యాండ్ యాక్టివిటీ కూడా తగ్గుతుందండి. అలానే బ్యాక్టీరియా అనేది కూడా కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ లోకల్ గా మనకి లైట్ రేజ్డ్ ఆఫ్ టెంపరేచర్ అనేది ఉంటుందన్నమాట. ఆ టెంపరేచర్ లో బ్యాక్టీరియా సర్వైవ్ కాదు కాబట్టి అక్కడ డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది బ్యాక్టీరియా. మన స్కిన్ సెల్స్ కి ఎటువంటి ప్రాబ్లం కాదు. దాంతో స్కిన్ రీజువినేషన్ అవుతుంది అనమాట. ఆ టెంపరేచర్ లో స్కిన్ రీజువినేషన్ అవుతూ బ్యాక్టీరియా చనిపోవడం తోటి హెల్తియర్ స్కిన్ అనేది ఇంకా మంచిగా బెటర్ గా అవుతూ ఉంటుంది. స్కిన్ టెక్స్చర్ కూడా స్మూత్ గా అవుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకి చర్మంలో మార్పులు అనేవి చూడాలి అని అంటే పర్సిస్టెంట్ గా కొన్ని నెలల పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఇది మనం చేయాల్సిన జాగ్రత్తలండి. అలానే డైట్ లో ముఖ్యమైనది ఏంటంటే మనం వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి డైట్ లో సిట్రస్ ఫ్రూట్స్ అనేటివి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సిట్రస్ ఫ్రూట్స్ లో వచ్చేసి మనకి ఖచ్చితంగా 2 నుంచి 3 ఉసిరికాయలు తీసుకోవాలండి. అలానే నారింజ, బత్తాయి, మోసంబీలు ఇవన్నీ తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. నిమ్మకాయ రసంలో కొద్దిగంత తేనె కలిపామనంటే మనకు అది ఇంకా మంచిగా హెల్తీగా మంచి న్యూట్రిషన్ తో పాటు అలానే మన స్కిన్ లో కూడా గ్లో తీసుకురావడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. హోమ్ రెమెడీస్ లో టమాటో గానీ పపాయా కానీ యూస్ చేయొచ్చండి. టమాటో ఒకసారి, పపాయా ఇంకొకసారి ఎప్పుడైనా కానీ ఆల్టర్నేట్ డేస్ కానీ లేకపోతే 3 రోజులకు ఒకసారి కానీ యూస్ చేయొచ్చు. గంటకు ఒకసారి కానీ అలాంటివి చేయకండి. కొంతమంది హోమ్ రెమెడీస్ చేయటం మొదలు పెట్టారు. టమాటోని కాఫీ పొడిలో ముంచి దాన్ని తీసుకొని ముఖం పైన రుద్దుకుంటున్నారు. అనవసరమైన ప్రాబ్లమ్స్ తోటి మా దగ్గరికి వస్తున్నారు. సో అలాంటివి ఏం చేయకండి. కేవలం టమాటో, పపాయా కూడా 99.99% సేఫ్ గా ఉంటాయి. మిగతా 0.1% ఎప్పుడైనా కానీ స్కిన్ లో ప్రాబ్లమ్స్ అనేటివి రావచ్చు. సెన్సిటివ్ స్కిన్స్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో నేను మీకు డైట్ గురించి చెప్పానండి. అలానే దీని గురించి అని కూడా చెప్పాను. ఇంకేమైనా ఇతరత్ర సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే తప్పకుండా ఇప్పుడు నా వీక్షకులు పెట్టారు కదండి, సబ్స్క్రైబర్ పెట్టారు కదండి, అలా మీరు డీటెయిల్గా కామెంట్ పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు డీటెయిల్గా వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.